తిరిగి స్వాగతం. రైలు రోకోలో పాల్గొన్న తెలంగాణ వాదులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా రైలు రోకోలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. ఆయా కోర్టులో ఆయా నాయకులపై నమోదైన కేసులను బట్టి తగు విధంగా స్పందించాయి. కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలకు రైల్వే కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా కోర్టు 13 రోజుల రిమాండ్కు ఆదేశించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించి నిజామాబాద్ జైలుకు తరలించారు. చివరికి మహిళలని చూడకుండా ఎంపీ విజయశాంతి గారి మీద, కవిత గారి మీద, సంధ్య గారి మీద, వారితో పాటు 40 మంది మహిళల పట్ల కూడా ఈరోజు అమానుషంగా ప్రవర్తించి నాన్ బెయిలబుల్ కేసులతో ఉద్యమాన్ని అణచివేస్తామనుకుంటే అది మూర్ఖత్వం. సకల దిన సమ్మె విరమింపజేసేందుకు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు మరోమారు విఫలమయ్యాయి. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించే వరకు సమ్మె విరమించేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. తెలంగాణ కోసం ఉద్యోగులే కాదు ప్రాణత్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సకల జిల్లా సమ్మెను విరమించాలని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవటం జరిగింది. ప్రభుత్వం పిలిచే చర్చలను ఉద్యోగ సంఘాలు రావాలంటే సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని టీఎన్జీఓస్ నేత స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది ఎవరి చేతుల్లో ఉంటే వారితో ప్రకటన చేయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ, క్యాబినెట్ అంతా కదిలి ఆ విధమైనటువంటి ప్రకటన టైం బౌండ్ ఒక టైం లోపట ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం జరుగుతుందని ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రకటన వచ్చే వరకు సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గజెట్ అధికారులు, సింగరేణి, ఆర్టీసీ కూడా సమ్మెలో ఉంటుందని చెప్పి మంత్రివర్గ సంఘ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం టీ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడాన్ని స్వాగతిస్తున్నట్లు టీఎన్జీఓస్ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ వచ్చే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. ప్రభుత్వం తెలంగాణ ఎప్పటి వరకు ఇస్తుందో తెలపాలన్నారు. మేము ఇచ్చినటువంటి 3 అంశాలు ఏవైతే ఉన్నాయో చర్చలకు అవి ముళ్ళ కంచెలకు అడ్డం ఉన్నాయి కనుక అవి తొలగించినట్లయితే మేము చర్చలు జరుపుతామని చెప్పాము. కానీ అవి డిమాండ్గా మీరు మాట్లాడకండి. ఈ కేసులకు కానీ ఇంకా నిర్బంధాలకు కానీ భయపడి ఉద్యోగులు ఉద్యమం చేస్తలేరు. ముందే తెలిసే మా నాయకుడు చెప్పారు, రోడ్లే తలబెట్టినప్పుడే పోటు పడుతుందని మాకు తెలుసు, అన్నిటికీ తెగించే మేము ఉద్యమం ఉన్నామని చెప్పారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అదే మాటకు కట్టుబడి ఈరోజు మేమందరం కూడా ఉద్యమంలో ఉన్నాం. దయచేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులు సమ్మె విరమింపజేయడానికి కాదు ప్రయత్నాలు చేసేది, కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ప్రకటన వచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడం, సంఘాలు చర్చలకు రావడం, ఆ తర్వాత చర్చలు విఫలమవడం మామూలుగా మారింది. ప్రభుత్వం మొండి వైఖరితో తెలంగాణ అంశం భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనే అంశాన్ని వేచి చూడాల్సిందే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాటకీయంగా లోకాయుక్త కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. భూ కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్ప అరెస్టుకు లోకాయుక్త కోర్టు వారెంట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా యడ్యూరప్ప కుమారులు సహా మరో 14 మంది షరతులో కూడిన బెయిల్ కోర్టు మంజూరు చేసింది. కాగా యడ్యూరప్పకు ఛాతీలో నొప్పి రావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా రైలు రోకో కార్యక్రమంలో పాల్గొంటున్న వారిని అరెస్ట్ చేసి వారిపై కేసులు పెట్టాలో లేదో పరిశీలిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏకే కాంత్ తెలిపారు. రేపు ఎల్లుండి జరగబోయే రైలు రోకో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ వారైనా ఎంత పెద్దవారైనా వదిలేదు లేదని స్పష్టం చేశారు. పట్టాలపైకి రావడం, రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి అబ్స్ట్రక్ట్ చేయడం ఇది చట్టవిరుద్ధం. రైల్వే యాక్ట్ కింద, అలాగే ఐపీసీ, సిఆర్పిసి ప్రొవిజన్స్ కింద కూడా ఎక్కడైతే ఉల్లంఘన జరిగిందో అక్కడ మాత్రం మా వైపు నుంచి ప్రతిచర్య ఉండింది. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే లక్డికాపుల్ దగ్గర 2 చోట్ల అరెస్టులు జరిగాయి. చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోవాలో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చట్టం స్పష్టంగా ఉంది. చట్టంలో ప్రతి ఉల్లంఘనకు ఎటువంటి చర్య ఉండాలి, ఏ సెక్షన్స్ కింద కేసెస్ పెట్టాలి అన్నది ఇప్పుడు మా ఆఫీసర్స్ కూర్చొని చూస్తున్నారు ఎటువంటి ఉల్లంఘన జరిగింది అన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సెక్షన్స్ అప్లై చేస్తూ, ఒకవేళ బెయిలబుల్ అయితే బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవుతాయి. సో దానికి అనుగుణంగా మాకున్న ఎవిడెన్స్ కేసు మొత్తం బిల్డప్ చేసి కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తే దాన్ని పాటిస్తాను. అదే నేను ఆ విషయం ఏది నేను చెప్పలేను. ఉల్లంఘన ఎలా జరిగింది అనేది ఫీల్డ్ ఆఫీసర్స్కు స్పష్టంగా తెలుసు.
చట్టాలు దాన్ని ఎలా అమలు చేయాలన్నది దానికి అనుగుణంగా వాళ్ళు అమలు చేస్తారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రైలు రోకో కార్యక్రమం రెండో రోజు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది. మెదక్ జిల్లా రామంపేట, అక్కన్నపేటలో రైలు రోకోలో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హరీష్ రావు అక్రమ అరెస్టు నిరసిస్తూ సిద్దిపేటలో తెలంగాణ వాదులు మౌన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రైలు రోకో రెండో రోజు ఉధృతంగా కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా తాండూరులో తెలంగాణ వాదులు పట్టాలపైకి చేరుకుని రైలు రోకో నిర్వహించారు. రైలు రోకో నిర్వహిస్తున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బులెటిన్లో మరిన్ని వివరాలు చూసే ముందు చిన్న బ్రేక్.